వేమన పద్యాలు సిరీస్లో 67వ పద్యం. తనువు ఎవరి సొమ్ము తనదని పోషింప, ధనము ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవరి సొమ్ము పాయకుండగ నిల్ప, విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. తనువు ఎవరి సొమ్ము తనదని పోషింప, ధనము ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవరి సొమ్ము పాయకుండగ నిల్ప, విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. తనువు ఎవరి సొమ్ము. తనువు అంటే శరీరం. శరీరం ఎవరి సొమ్ము, ఎవరిది, ఎవరికి చెందినది. తనదని పోషింప. ఈ శరీరం అనేది ఎవరికి చెందింది అనుకొని తనదే అనుకొని పోషిస్తారు. అది ఎప్పటికైనా కూడా చనిపోయిన తర్వాత శరీరం మట్టిలో కలిసిపోవాల్సిందే కదా. మరి అది ఎవరికి చెందిన సొమ్ము అని దాన్ని పోషిస్తారు. ధనము ఎవరి సొమ్ము దాచుకొనగా. ధనం, సంపద అనేది కూడా ఎవరి సొమ్ము, ఎవరికి చెందినది. ధనం కూడా ఇవాళ ఒక్కరు చోటు ఉంటుంది, మరొకసారి ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. అది ఎక్కడ కూడా నిశ్చలంగా ఉండదు అని. కాబట్టి దాన్ని దాచుకోగా ఏం లాభం ఉంది. ప్రాణమెవరి సొమ్ము. ప్రాణము అనేది ఎవరి సొమ్ము, ఎవరికి చెందినది. పాయకుండగా నిల్ప. పాయకుండగా అంటే పోకుండగా, నిల్ప. ప్రాణం అనేది ఎవరి సొమ్ము, దాన్ని పోకుండా నిలబెట్టుకోవడానికి. శరీరము మనది కాదు, అది చివరికి మట్టిలో కలిసిపోతుంది. ధనము మనది కాదు, అది ఎప్పుడు కూడా మన దగ్గరే ఉండదు. ప్రాణము మనది కాదు, అది ఎప్పటికప్పటికి పోతుంది. కాబట్టి వీటి మీద మనం వ్యామోహాలు వదిలేయాలి అని. భావం. ఈ శరీరం తనది కాదని తెలిసి కూడా పోషించడం ఎందుకు. ధనం చంచలమైందని తెలిసి కూడా దాచుకోవడం ఎందుకు. ప్రాణం పోకుండా నిలబెట్టుకొనుటకు. అది తన సొత్తు కాదని తెలియాలి.